వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు చార్టెడ్ అకౌంటెంట్ బోస్ గారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? సో చార్టెడ్ అకౌంటెంట్ అనేసరికి ఒకప్పుడు ఒక ఊపు ఊపింది మొత్తం పిల్లల్లో చెప్పాలి అని అంటే, బట్ స్లోగా డౌన్ అయిపోయింది. అసలు ఎందుకు అలా అంటే, ఒకప్పుడు మంచి సాఫ్ట్వేర్ జాబ్స్ లాగా సిఏ అని అనగానే అందరూ ఇంట్రెస్ట్ చూపించారు. మళ్ళీ తర్వాత మార్కెట్ డౌన్ అయిపోయినట్టు చార్టెడ్ అకౌంటెంట్ పేరు చాలా తక్కువ వినిపిస్తుంది ఇప్పుడు. ఎందుకు? రీజన్ ఏంటంటారు? ఇప్పుడేం డౌన్ అవ్వలేదండి. చార్టర్డ్ అకౌంటెంట్ ఈస్ వన్ ఆఫ్ ది టఫెస్ట్ ఎగ్జామ్ ఇన్ ద వరల్డ్. యా. టాప్ 3 టఫెస్ట్ ఎగ్జామ్ లో అదేమైందంటే, ఒకప్పుడు 2006-7 తర్వాత చాలా మంది జాయిన్ అయిపోయారు. 2014 దాకా ఏమైపోయిందంటే సిఏ కోర్స్ జాయినింగ్ బాగానే అయిపోయింది. కానీ ఏమైపోయిందంటే దానికి 3 స్టేజెస్ ఉంటాయి. ఫౌండేషన్, ఐపీసీసీ, ఫైనల్ అని. అవును. ఐపీసీసీ వరకు అవుతుంది, 2 years అవుతుంది. నెక్స్ట్ ఫైనల్ అవ్వట్లేదు. సో ఇప్పుడు ఇంజనీరింగ్ అయ్యిందన్న, మనం ఏమన్నా విన్నాం అనుకోండి, ఇంజనీరింగ్ అయ్యిందనే వింటాం కానీ ఇంజనీరింగ్ కూడా ఫెయిల్ అని విన్నాం మనం. ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి, ఎన్నిసార్లు అటెంప్ట్ చేశారు, అవన్నీ విన్నాం మనం. ఎందుకంటే అవి అన్నీ అయిపోతాయి వాళ్ళకి. నువ్వు స్టోరీ రాస్తే కూడా పాస్ అయ్యామని చెప్పే కథలు మనం వింటాం. అట్లా కాకుండా సిఏలో ఏంటంటే అట్లా ఉండదండి. వెరీ ప్రాక్టికల్ అప్రోచ్ ఉంటుంది క్వశ్చన్స్, ఎస్పెషల్లీ ఫైనల్లో. సిఏ ఫైనల్లో వెరీ హెవీ క్వశ్చన్స్ ఉంటాయి, చాలా టఫ్ ఉంటుంది. వెరీ హార్డ్ వర్క్ చేసి ఫోకస్డ్ గా ఉంటే తప్పితే పాస్ అవ్వరు. 2016-2018 దాకా లెస్ దెన్ 6% పాస్ పర్సెంటేజ్ 100 పీపుల్ కి సిఏలో. వేరేస్ రీసెంట్ టైంలో 2018-19 నుంచి వీఆర్ గెటింగ్ అరౌండ్ 8 to 16% పాస్ పర్సెంటేజ్. ఇమాజిన్, మీరు ఇంజనీరింగ్ లో ఎప్పుడైనా విన్నారా? ఓన్లీ 8% అనేది. సో దట్ ఈస్ ద టఫెస్ట్ ఎగ్జామ్. స్టార్టింగ్ లో ఏమైపోయిందంటే అట్రాక్టివ్ గా ఉందని చెప్పి బాగా జాయిన్ అయిపోయారు. ఎప్పుడైతే వాళ్ళు ఒక 3 years 4-5 years కదా, 4th year 5th year ఎగ్జామ్ ఉంటుంది, ఆ రీచ్ అయ్యే టైంకి అవ్వకపోయేసరికి అందరికి ఫ్రస్ట్రేషన్ వచ్చేసి ఒక అతను ఏం చేస్తారు, 2వ అతనికి అరే పాస్ అవ్వట్లేదు. అది స్ప్రెడ్ అయిపోయి అరే సిఏ స్టార్ట్ అయితే పాస్ అవ్వరా, దానికంటే ఇంజనీరింగ్ చూడండిరా, మనకి ఐటీ ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్నాయి, సిఏ వాళ్ళకంటే కూడా ఇంజనీరింగ్ వాళ్ళకి. సడన్ గా ఏమైపోయిందంటే 2020 తర్వాత ఐటీ వాళ్ళకి బాగా పే పెరిగిపోయింది. అది ఎందుకనే లాజిక్ చాలా మందికి అర్థం కాదు. ఏంటంటే 2020లో కరెక్ట్ గా లాక్డౌన్ అయ్యాక ప్రతి కంపెనీ ఆటోమేషన్కి వెళ్ళిపోయింది. అంటే ఐ వాంట్ టు డూ ఆటోమేషన్, పీపుల్ మీద డిపెండెన్స్ తగ్గాలి అనే మైండ్ సెట్ లో డెవలప్మెంట్కి వెళ్ళింది. అలా చేయాలంటే కూడా ఫస్ట్ ఒక సిస్టమ్ డెవలప్ చేయాలి కదా, దానికి ఇంజనీరింగ్ కావాలి, కోడింగ్ చేసేవాళ్ళు కావాలి. సో సడన్ గా రిక్వైర్మెంట్ ఇన్ ద వరల్డ్ ఎక్కువ అయిపోయేసరికి 5 లక్షల ప్యాకేజ్ ఉన్న కూడా 20 లక్షల ప్యాకేజ్కి వెళ్ళిపోయారు, 10 lakhs ప్యాకేజ్ వాళ్ళకి 30 లక్షల ప్యాకేజ్కి వెళ్ళిపోయారు. సో అక్కడ మీకు బాగా వచ్చేసరికి ఇంజనీరింగ్ బాగుంటుంది అనుకున్నారు. బట్ ఈ రోజు డేట్ లో మీకు అందరికీ తెలుసు జాబ్లు పోతున్నాయి అని. ఆటోమేషన్ వచ్చేసింది, ఆటో కోడింగ్ కి పర్సన్స్ అవసరం లేదు, ఆటో ఏ టెక్నాలజీ వచ్చేసింది, చాట్ జీపీటీ వచ్చేసింది అని మనం వింటా ఉన్నాం. ఇవన్నీ కూడా అంటే లాస్ట్ 3 years రిపర్కేషన్స్. వేరస్ సిఏ వాల్యూ ఎప్పుడు తగ్గలేదండి, ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. ఈ రోజు డేట్ వరకు ఇండియాలో 5 లక్షల మంది ఉన్నారండి. 1949 లో సిఏ ఇన్స్టిట్యూట్ పెడితే 2025 కూడా ఇండియాలో ఉన్న చార్ట్ అకౌంటెంట్స్ 5 lakhs. అందులో 2.5 lakhs మంది ప్రాక్టీస్ చేస్తున్నారు. అంటే సిఏ మాలాంటి వాళ్ళు సర్వీస్ చేసేవాళ్ళు, అంటే మీ ఎవరిని వచ్చి వాళ్ళు సర్వీస్ చేసి ఇంకో 2.5 lakhs జాబ్స్ లోకి వెళ్ళిపోయారు. సో 2.5 లక్షల మందే ఉన్నారు. నెక్స్ట్ 2047 100 years ఆఫ్ అవర్ ఇండియాకి వీ నీడ్ 50 lakhs చార్ట్ అకౌంటెంట్స్ అండి. ఐటీ వాళ్ళు కూడా అంత రిక్వైర్మెంట్ లేదు, బట్ వీ నీడ్ మోర్ ఆఫ్ పీపుల్ హూ కెన్ అనలైజ్ ద ట్రాన్సాక్షన్స్. ఈవెన్ దో టెక్నాలజీ ఇంత పెరిగినా కూడా దాన్ని ఒక ఫోకస్డ్ అప్రోచ్ తో అనలైజ్ చేసే చార్ట్ అకౌంట్స్ కావాలి. సో తగ్గడమే తగ్గలేదు, ఇది ఖచ్చితంగా బెటర్ గానే పెరుగుతుంది. కానీ బికాస్ ఆఫ్ ఈ టెక్నాలజీ ర్యాపిడ్ చేంజ్ వల్ల లాస్ట్ 4 years కొంచెం టర్బులెన్స్ ఉంది, బట్ ఇప్పుడు నుంచి మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది. సో సిఏ వాల్యూ తగ్గలేదు, జాయినింగ్ చేసే వాళ్ళు తగ్గారు. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే పాస్ అవ్వడం టఫ్ అయ్యేసరికి అంతే. అందుకనే ఓకే. సో మరి సిఏ కోర్స్ కి వచ్చేసరికి ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది అంటున్నారు? ఎనీ ఎక్స్పెక్టేషన్స్ లైక్ మళ్ళీ దీని పైన ఇంకా స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది? లాస్ట్ 2 years అటెంప్ట్స్ లో దే హావ్ గివెన్ ఆల్మోస్ట్ 20% పాస్ పర్సెంటేజ్ అండి. నేను పాస్ అయినప్పుడు 4%. 4% ఉన్నప్పుడు నా అటెంప్ట్ లో నేను రాసినప్పుడు 4% పాస్ అయ్యారు. నౌ ఇట్ ఈస్ 20%. పెద్ద చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది పాస్ నెంబర్ ఆఫ్ పీపుల్ పాసింగ్. సో ఐ థింక్ పీపుల్ విల్ స్టార్ట్ జాయినింగ్ టు ద సిఏ కోర్స్ అనుకున్నాం. కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ 4-5 years లో దర్ ఇస్ ఎ ర్యాపిడ్ చేంజ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అండ్ ఆల్సో మీరు గమనించండి, ఒకప్పుడు మనం క్యాష్ వాడేవాళ్ళం, ఇప్పుడు ఈవెన్ చిన్న టీ షాపులు కూడా స్కాన్ వాడుతున్నారు. అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఈస్ బీయింగ్ రికార్డెడ్. మీరు టీ షాప్ అంటున్నారు, ఈ రోజు పొద్దున్న బసవన్నకి కూడా స్కానర్ పెట్టారు మొహం మీద, అందరూ స్కానర్. సో దట్ మీన్స్ మనకి ఎంత ఇన్కమ్ వచ్చింది అనేది ప్రతి స్కాన్ అవుతుంది. సో ఇమాజిన్, మనకి ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసే వాళ్ళు, ట్యాక్స్ పే చేసే వాళ్ళు 1 కోటి మంది ఉన్నారు ఇండియాలో. ఇప్పుడు ఫైలింగ్ చేసే వాళ్ళు 8 crores ఉన్నారు, బట్ అందులో ట్యాక్స్ పే చేసే వాళ్ళు 1 కోటి మంది. మిగతా 7 కోట్లు లెస్ దెన్ నో ట్యాక్స్,
జీరో ట్యాక్స్ తో ఫైల్ చేసే వాళ్ళు 7 కోట్ల మంది ఉన్నారు. ఇండియాలో ట్యాక్స్ పే చేసే వాళ్ళు కంపెనీస్ కానీ పార్ట్నర్షిప్ ఫర్మ్లు కానీ ఇండివిజువల్స్ కానీ అందరూ కలిపి కోటి మంది లేరు, 1.5 మాక్సిమం. అది కూడా కొంచెం ట్యాక్స్ పే చేసేవాళ్ళు. ఇండైరెక్ట్ గా మన దగ్గర నుంచి జిఎస్టీ రూపంలో డబ్బులు తీసుకోవడమే కానీ దర్ ఇస్ నో ట్యాక్స్ లేదు. కానీ ఇప్పుడు రాను మీ ట్రాన్సాక్షన్స్ అన్ని ట్రాకింగ్ చేస్తారు కదా. అయ్యో నా ఇన్కమ్ లేదండి, నా ఇన్కమ్ సంవత్సరానికి 5 లక్షలు తక్కువే అని చెప్పడానికి లేదు. రీసెంట్ గా ఒక చెన్నైలో ఒక అతను పానీపూరి అమ్మే అతనికి ఇయర్ మొత్తం కలిపి 44 lakhs వచ్చింది. మీరు చూసే ఉంటారు న్యూస్. వాళ్ళందరికి ఎలా వచ్చింది? ఆ స్కాన్ ద్వారా వచ్చిన అమౌంట్. సో ఖచ్చితంగా అతను ఎందుకు ట్యాక్స్ కట్టలేదని నోటీస్ పంపించారు. ఇమాజిన్ 150 కోట్ల మంది ఉన్నారు, ఎంతమంది ట్యాక్స్ రేపు నోటీస్ రావచ్చు ఈ స్కాన్ వేదిలో. సో వాళ్ళందరికి ఎవరు కావాలి? ఆబ్వియస్లీ సీఏ కావాలి. ఓకే, మీకు ఇప్పుడు రానున్న రోజుల్లో పని పెరిగే అవకాశం ఉందన్నమాట. ఓకే, యాక్చువల్లీ నిజంగానే సీఏ ఎగ్జామ్ ఫైనల్ పాస్ అవ్వాలి అంటే చాలా కష్టం అంటారు కదా. సో సీఏ ఫౌండేషన్ నుంచి వాళ్ళ యొక్క ఫోకస్ కానీ వాళ్ళ యొక్క డెడికేషన్ కానీ ఎలా ఉండాలంటారు? నేను ఈ ప్రేక్షకుల్లో కొంతమంది సీఏ పర్సూ చేసుకునే వాళ్ళు కానీ వాళ్ళకి ఎవరికైనా, నాట్ ఓన్లీ సీఏ అండి, ఎవరికైనా ఒకటే అనిపించేది ఏంటంటే నీ లైఫ్ సెట్ అనేది ఎవ్రీడే ఒకలాగే ఉండడానికి ట్రై చేయాలి. అంటే రోజు 10 o'clock 11 o'clock అలా పడుకొని పొద్దున్నే 6 కల్లా లేసి ఒక 1 hour వాకింగ్ వర్కౌట్ వచ్చేసి 7 to 9 or 9:30 వరకు చదువుకోవడం, లేకపోతే అట్లీస్ట్ 1 hour 1.5 hour ఒక సబ్జెక్ట్ చదువుకోవడం. తర్వాత రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళాల్సిన వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. అంటే ఆర్టికల్షిప్ ఉంటుంది మాకు, అప్రెంటిస్షిప్ 2 years ఉంటుంది. సో ఆఫీస్ వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు. మళ్ళీ ఈవినింగ్ టైము కమింగ్ బ్యాక్ ఫ్రమ్ ఆఫీస్ ఒక 1 hour 2 hours చదువుకుంటూ వెళ్తే ఎగ్జామ్స్ ముందు కాకుండా ముందు నుంచే మీకు అవేర్నెస్ ఆఫ్ సబ్జెక్ట్, ప్రాక్టికల్లీ అడుగుతారు క్వశ్చన్స్ కదా, ఇవన్నిటిని ముందే మనం చదువుతా ఉంటే వీ విల్ నో యూనో ఏం జరుగుతుంది అనేది అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఏదో బట్టి రీప్రొడ్యూస్ చేసే సిస్టమ్ కాదు యాక్చువల్ గా సీఏ కోర్స్. లాజికల్ గా ప్రాక్టికల్ గా ఇలాంటి సిచ్యువేషన్ బయట వస్తే నువ్వు ఎలా డీల్ చేస్తావు అనేది అడుగుతారు. చాలా మంది బట్టి థియరీ రాసేస్తే పాస్ అవుతారు, బట్ ఇది అట్లా పాస్ అయ్యే కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ కావు. సో నాకు తెలిసి 2012 ఆ టైంలో సీఏ మీద యూత్ కి చాలా ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. ఓన్లీ బికాస్ ఆఫ్ కూర్చొని లక్షలు సంపాదించవచ్చు అనేది మనకి, అంటే నా 10th ఆల్మోస్ట్ ఆ టైంలో ఏంటి మనకి లక్షలు వచ్చేస్తాయి కూర్చొని ఎర్న్ చేసేయచ్చు అని ఒక థాట్ మీద సీఏ అయిపోవాలి, సీఏ చదువుకోవాలి. ఈవెన్ మా ఫ్రెండ్స్ బ్యాచ్ లో కూడా నేను మాట్లాడితే సీఏ అయిపోతా అని నేనే ముందు చేయొత్తేదాన్ని అనమాట. కానీ సో స్లోగా ఏంటంటే ఫస్ట్ సిపిటి ఎగ్జామ్ ఉంటుంది కదా, ఎంట్రన్స్ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్, ఆడుతూ పాడుతూ ఇంకి పింకి పాంకి పెట్టుకుని వెళ్ళిపోయినా పాస్ అయిపోయే వాళ్ళు ఉన్నారు. కానీ వన్స్ స్టెప్ ఇన్ అయిన తర్వాత ఇన్ఫ్రంట్ దిస్ క్రొకడైల్ ఫెస్టివల్ అన్నట్టు ఉంటుంది లోపల. సో ఆర్టికల్షిప్ వరకు కూడా కొంచెం కష్టపడితే ఈజీగా వెళ్ళిపోవచ్చు. దాని తర్వాత రోజుకి ఎన్ని గంటలు కష్టపడాలంటారు? అంటే ఎలా ఉండాలి ఆ ప్రిపరేషన్ అనేది, ఎలా ఉండాలి? రోజు గంటలు కాకపోయినా స్టార్టింగ్ 2 years లో ఎవ్రీడే మార్నింగ్ 2 hours ఈవినింగ్ 2 hours ఒక సబ్జెక్ట్ మీద పెడితే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం సబ్జెక్ట్ అర్థం అవుతుంది. ఎగ్జామ్స్ ముందు ఒక 3 నెలలు మాత్రం ఫోకస్ గా డైలీ ఒక 10 hours 3-4 సబ్జెక్ట్ కవర్ చేసుకుంటూ వెళ్తే పాస్ అవ్వచ్చండి. అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 members అటెంప్ట్ చేస్తున్నారు ఎగ్జామ్ అని అంటే హార్డ్లీ 5-6 members క్వాలిఫై అవుతున్నారు. 10% కొంచెం పెరిగిందని చెప్పాను కదా, అంతే 10-15% అయింది. అంటే ఎక్కడ వీళ్ళు బ్యాక్ స్టెప్ అవుతున్నారు? లాజిక్ అండి. ఇప్పుడు కొత్తగా మనం ఇప్పుడు వచ్చే జనరేషన్ ఏమో జెన్ జీ అంటున్నాం, నెక్స్ట్ జనరేషన్ ఆల్ఫా అంటున్నాం. ఎవరి దాకా ఎందుకు, మనమైనా సరే రోజులు వేసి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ లేకపోతే వాట్సాప్ స్టేటస్ అంతే. నాలుగు ట్యాబ్లు ఎప్పుడు ఓపెన్ అవుతున్నాయి, ప్రతి ఒక్కరికి ఓపెన్ అయి కూర్చుంటున్నాయి. ఫోకస్ ఏది ఎక్కడ మనం ఫోకస్డ్ గా పని చేస్తున్నాం? ఇప్పుడు ఇంటర్వ్యూ అవుతుంది కాబట్టి మీకు శాలరీ ఇస్తున్నారు, నాకు వచ్చిన కంటెంట్ ఇవ్వాలి కాబట్టి నేను మాట్లాడుతున్నాను. అది ఈ మధ్య గ్యాప్ లో ఒక రీల్ లేకపోతే ఒక షార్ట్ లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్, లేదా ఈ మధ్య కొత్త జనజీవోలేమో స్నాప్ చాట్ అండ్ టెండర్ ఓపెన్ చేసి చూస్తున్నారు. అంటే షార్ట్ కట్ లో అడ్రలైన్ రష్ కావాలి, మనకి దాని మీద డెడికేషన్ వెళ్ళిపోతుంది. అరే మరి వీళ్ళు వచ్చేస్తుంది ఇప్పుడు చూడాలి కదా. అడ్రలైన్ రష్ కోసం షార్ట్ కట్, చిన్న ఆనందం కోసం అది ఏం చేస్తుందంటే మనకి ఆ 1 minute మనం నవ్వుకుంటాం, ఆ 1 minute ఏదైనా ఒక ఎమోషనల్, 1 minute మోటివేషన్, అంతే. సేమ్ వేలో లైఫ్ లో కూడా అదే ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. బికాస్ యూఆర్ నాట్ పుట్టింగ్ ఫోకస్. బికాస్ ఎగ్జామ్ ఈజ్ నాట్ సంథింగ్ 3 గంటలు రాయాల్సిన ఎగ్జామ్. దిస్ ఇస్ నాట్ 3 minutes ఎగ్జామ్, దిస్ ఇస్ 3 hours రాయాల్సిన ఎగ్జామ్ ని మీరు ఎలా ఫోకస్ గా అప్రోచ్ అవుతే పాస్ అవుతారు తప్పితే మనం ఏదో ఎగ్జామ్ ముందు ఒక 1 month కష్టపడితే అయిపోతాం అని కాదు. ఎవరో ఒకళ్ళిద్దరు పాస్ అవుతారు, గుడ్లో మెల్లగా లక్కులో, లేదా వాళ్ళ రిమెంబరెన్స్ పవర్ లో, లేదా లాజికల్ పవర్ తోనో పాస్ అవుతారు. బట్ యూ నీడ్ టు డూ హార్డ్ వర్క్ కంటిన్యూస్లీ దట్ ఫర్ 2 years, ఎవ్రీడే 2 hours 4 hours. ముందు ఎగ్జామ్ ముందు ఒక 10 hours డైలీ చదువుకుంటూ లాజికల్ వేలో అండర్స్టాండింగ్ చేసుకోవాలి. సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, ఏ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయగలగాలి.
ఆన్సర్ రైట్ ఇస్తేనే మన వాళ్ళు మార్కులు వేయడం కాదండి, లాజికల్ వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ కూడా మార్కులు వేస్తారు సిఏలో. నార్మల్ గా మనకి డిగ్రీ ఎగ్జామ్స్ లో ఆన్సర్ కరెక్ట్ అయితేనే మార్క్స్, మా దగ్గర అలా ఉండదు సిఏలో, మాకు స్టెప్ బై స్టెప్ మార్క్స్ తెలుసు. సో లాజికల్ వేలో రాసినా కూడా మీకు మార్క్స్ వస్తాయి. ఓకే. సో సిఏ క్వాలిఫై అయిపోయిన తర్వాత సో ఈ సిఏ అండ్ ఇందాక మీరు చెప్పేదానికి ఒకటి కరెక్షన్ చేయాలనుకున్నారు, కూర్చొని సంపాదించిన లక్షలకు సంపాదించిన అది ఇంకా ఉంది. జనాలు లేదు, కూర్చొని పాస్ అవ్వాలంటే ముందు పాస్ అవ్వాలి కదా, అదే కదా, పాస్ అవ్వకుండా లక్షలు రావు కదా. అందుకే నేను 10th క్లాస్ లో అనేది ఎందుకు యూజ్ చేశా అంటే అప్పుడు మన మైండ్ సెట్స్ ఎలా ఉంటుంది, ఇంత కష్టపడి ముందు తెలియదు మనకి ఏంటంటే కూర్చుని లక్షలు సంపాదించచ్చు అనేది ఒక్కటే కనిపిస్తుంది, కింద ఉన్న ఈ మెట్లన్నీ మనం ఎక్కాలనేది తెలియదు ఆ టైంలో. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలండి. యాక్చువల్ గా నాకు స్టార్ట్అప్ ఉంది బాస్ జాబ్స్ అని, దాని యొక్క సబ్ టైటిల్ ఏం పెట్టారంటే యాటిట్యూడ్ ఫర్ లైఫ్ అని పెట్టాను. యాక్చువల్ గా నాలెడ్జ్ ఫర్ లైఫ్ కాదు, యాక్చువల్ మనందరికి నాలెడ్జ్ కావాలంటే ఆన్లైన్ లో ఉంది, ఎనీ టైం గూగుల్ కొడితే వచ్చేస్తుంది. లేదా మీరు నాకు క్వశ్చన్ ఇవ్వండి, ఏ క్వశ్చన్ ఇవ్వండి, చాట్ జీపీటీకి ఇస్తే అది ఆన్సర్ ఇస్తుంది. కానీ ఈ రోజుల్లో నాలెడ్జ్ బట్టి లైఫ్ లేదండి, యాటిట్యూడ్ ని బట్టి. ఏం రాని వాడు కూడా యాటిట్యూడ్ ఇస్తే వాడికి భయపడతారు, చూసేవాళ్ళు అమ్మ వీడు ఇంత యాటిట్యూడ్ ఇస్తున్నాడు, వీడికి చాలా. నా మై మీన్ టు ఎస్ యాటిట్యూడ్ కి సో మెనీ మీనింగ్స్. యాటిట్యూడ్ అంటే అర్జున్ రెడ్డి యాటిట్యూడ్ కాదు, యాటిట్యూడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద గివెన్ టైం అప్రోచ్ చేసి నాకు సొల్యూషన్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు మీరు ఎంప్లాయీస్, మీరు ఇంటర్వ్యూ చేయాలి, మీరు ఈ రోజు పండగ కాబట్టి ఇంటికి వెళ్ళాలి త్వరగా, బట్ నేను వచ్చి కూర్చున్నా సరే అలా అని మీరు నా మీద సార్ ఏంటి సార్ లేట్కి వచ్చారని దొప్పకుండా అప్పటికప్పుడు ఏ క్వశ్చన్ అడిగేసి కంటెంట్ క్రియేట్ చేసేసి క్లోజ్ చేయడం అనేది ఒక కైండ్ ఆఫ్ సొల్యూషన్ యువర్ ప్రొవైడింగ్. ఎక్కడ మీ కూల్నెస్ పోకుండా. అప్పుడు ఏమవుతుందంటే మిమ్మల్ని ఇష్టపడతారు మేనేజ్మెంట్, సో మీకు గ్రోత్ వస్తుంది, మిమ్మల్ని ప్రమోట్ చేస్తారు. సేమ్ వేలో రేపు కెమెరామెన్ ఉన్నారు, కెమెరామెన్ ఏం చేయాలి, వచ్చాడు రా బాబు నాకు ఇంకేం చెప్పి చిరాగ్గా అట్లా సౌండ్ లాస్ట్ టైం సౌండ్ ఎక్కువ ఫెయిల్ అనుకోండి, ఒకసారి అయితే ఓకే, రిపిటేషన్ మిస్టేక్ అయితే ఏమవుతుంది, సో ఏ జాబ్ అయితే మనం చేస్తున్నామో ఆ జాబ్ లో కామన్ సెన్స్ లాజిక్ సెన్స్ అప్లై చేస్తూ సొల్యూషన్ ఇవ్వగలిగితే, మీరు ఏ సిఏ కావచ్చు, సిఏ చదవకపోవచ్చు, మీరు అడిగిన నాకు ట్యాక్స్ ఇష్యూ వచ్చింది దానికి సొల్యూషన్ ఇస్తే యూ విల్ బి గెటింగ్ క్లయింట్స్, యూ విల్ బి గెటింగ్ ప్రమోషన్స్. అదే ఈస్ గోయింగ్ టు బి ఫ్యూచర్. దాన్నే నథింగ్ బట్ యాటిట్యూడ్ అంటారు. రైట్ యాటిట్యూడ్, పాజిటివ్ యాటిట్యూడ్, అప్రోచ్ ఫర్ ద సొల్యూషన్ యాటిట్యూడ్. అది ఇవి ఉంటే చాలు, నాకు తెలిసి సిఏ అవసరం. కాకపోతే ఇంకొకటి చెప్పాలని ఏమనుకుంటా అంటే ఎవరైనా సిఏ పాస్ అవ్వచ్చు. నాకు 10th క్లాస్ లో 68% పాస్ పర్సెంటేజ్, ఇంటర్మీడియట్ లో 80%, అంటే 8 GPA. నేను పాస్ అయినప్పుడు ఎనీబడి కెన్ పాస్. సార్ నాకు తెలిసి ఎవరో రేపు మినిమం 7 GPA ఎవ్రీబడి ఈస్ గెటింగ్. అక్కడికి కూడా వద్దాం, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అయ్యాక మీది మాట్లాడదాం మనం. ఇప్పుడు మీది కేస్ స్టడీ చేద్దాం అయితే ఈ రోజు, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఈ సిఏ ప్రాక్టీస్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేయాలంటారు? డిపెండ్స్ ఆన్ ఈచ్ పర్సన్స్ అండి. నేను ఒక 3 years జాబ్ చేశాక ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. సమ్ పీపుల్ ఇమ్మీడియట్ గా సిఏ అవ్వగానే ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తారు. కొంతమంది సిఏ అవ్వకుండానే ఫెయిల్ అయినా కూడా కన్సల్టెన్సీ స్టార్ట్ చేసి సిఏ అటెంప్ట్స్ ఇచ్చి 2-3 అటెంప్ట్స్ తర్వాత పాస్ అయ్యాక అప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు ప్రాక్టీస్. సో దర్ ఇస్ నథింగ్ ఫాస్ట్ ఫేస్ రూల్ లేదు, ఇలాగే స్టార్ట్ చేయాలి ఇలా లేదు. బట్ నా ఎక్స్పీరియన్స్, ఎందుకంటే నేను ఎంప్లాయ్మెంట్ చేశాను, ప్రాక్టీస్ చేశాను, నాకు అనిపించింది ఏంటంటే సిఏ ప్రాక్టీస్ ఈజ్ ద అల్టిమేట్ ఫర్ ఎనీ సిఏ. ఎందుకంటే అందులో మీకు డిఫరెంట్ కేస్ లాస్, డిఫరెంట్ క్లయింట్స్ ఐడియాస్, లేకపోతే డిఫరెంట్ క్లయింట్స్ యొక్క ఇష్యూస్ వస్తాయి కదా, ఎక్సైట్మెంట్ ఉంటుంది. సో ఎవ్రీ డే ఇస్ నాట్ సేమ్ కదా. ఇప్పుడు మీరు ఎక్కడికి వచ్చారు, ఎవ్రీడే క్వశ్చన్ అడుగుతున్నప్పుడు మీరు ఎవ్రీడే సిమిలర్ క్వశ్చన్ అడుగుతానండి మీకు బోర్ కొట్టించి. వేరే ట్యాక్స్ లో కూడా మాకు ట్యాక్స్ ఇష్యూ వస్తుంది, జిఎస్టీ వస్తుంది, పిఎఫ్ వస్తుంది, ఈఎస్ఐ వస్తుంది, సో మెనీ డిఫరెంట్ ఇష్యూస్ వస్తాయి. దాన్ని హ్యాండిల్ చేసి క్లయింట్ కి బెనిఫిట్ చేస్తే ఉండే కిక్ వేరు. సో దట్ కైండ్ ఆఫ్ కిక్ ఇస్తుంది సిఏ ప్రాక్టీస్. జాబ్ లో అనుకోండి రిపిటేటివ్ ఉంటుంది కదా, సో దట్స్ వాట్ ఐ సీ ప్రాక్టీస్ ఈజ్ సూటబుల్ ఫర్ సిఏ. ఎనీ టైమ్ స్టార్ట్ చేసిన మై సజెషన్ ఈస్ టు స్టార్ట్ ప్రాక్టీస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో చూసారు కదండి, ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి.